నమస్తే, వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. ప్రభుత్వ ప్రోటోకాల్ సలహాదారు శ్రీ హరికర వేణుగోపాలరావు గజ్వేల్లో నిత్య అన్నదాన వైశ్య సత్రం ప్రారంభోత్సవంలో బ్రాహ్మణ బంధువులు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కిరణ్ కుమార్ పాల్గొన్నారు. మరియు వైశ్య సంఘం పక్షాన గౌరవనీయులు బండారు రాంప్రసాదరావు గారు, మా బంధువులు నేదునూరి రాజేంద్ర ప్రసాద్ గారు, సునంద గారు, అట్లాగే బండారు బ్రదర్స్ ఇప్పుడు వారు చెప్పిన మాదిరిగా, అట్లాగే గుప్తాలు వైశ్యాసు, వీళ్ళందరూ కూడా ఇంత బ్రహ్మాండంగా ఈరోజు నాకు అవకాశం ఇచ్చినందుకు ఈ పూజా కార్యక్రమంలో భాగంలో పాలు పంచుకునేటువంటి విధంగా అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున ఇక్కడ ఉండేటువంటి బంధువులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 సంవత్సరంలో మీ అందరి కుటుంబాలు మనందరం కూడా బ్రహ్మాండంగా ఉండాలా, భగవంతుడు మనందరికీ ఆశీస్సులు అందించాలనేటువంటిది భగవంతుని ప్రార్థిస్తూ, భగవంతుని మరొకసారి ఈ నిత్యాన్నదాన సత్రం, బ్రాహ్మణ సత్రంతో పాటు వైశ్య సత్రం, వైశ్యులు కూడా దీనికి సహకరించి ముందుకు వచ్చినందుకు వైశ్య పెద్దలందరినీ కూడా అభినందిస్తూ, రాబోయే కాలంలో ఇది ఇంకా వృద్ధిలోకి వచ్చి అందరికీ అందుబాటులో, ఈ ప్రాంతం కరీంనగర్ మా సొంత ఊరైనటువంటి రామగుండంతో సహా మంచిర్యాల్ చాలా ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చేటువంటి వాళ్ళకి, హైదరాబాద్ నుంచి ఊళ్ళకి వెళ్ళే వాళ్ళకి కూడా, బ్రాహ్మణ బంధువులకు వైశ్య బంధువులందరికీ కూడా సౌకర్యంగా ఉంటుంది. దీన్ని అభివృద్ధి పథంలో ముందుండి నడిపించేటువంటి కమిటీ, ఒక 9 మెంబర్ల కమిటీ ఏదో ఉందని చెప్పి ఇప్పుడే మన సోదరులు చెప్పారు. ఆ కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంకా అభివృద్ధి పథంలో కూడా దీన్ని ముందుకు తీసుకువెళ్లే విధంగా సంఘటితంగా అందరి సహకారం తీసుకొని మీరు ముందుకు వెళ్తే మేమందరం కూడా మా పక్షాన, రాష్ట్ర ప్రభుత్వం పక్షాన కూడా సంపూర్ణ సహకారం అందిస్తామనేటువంటి విషయం తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమం నిర్వహించినందుకు బండారు రాంప్రసాదరావు గారిని, నేదునూరు రాజేంద్ర ప్రసాద్ గారిని, ఇంకా మిగతా వైశ్య బృందాలందరినీ కూడా, సోదరుమణులందరినీ కూడా ప్రత్యేకంగా వాళ్ళకి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, ప్రతిసారి కూడా వెళ్ళేప్పుడు వచ్చేప్పుడు మన బ్రాహ్మణ బంధువులు, వైశ్య బంధువులు భోజనానికి అనుకూలంగా ఉండేట్టు కూడా చక్కగా అరేంజ్మెంట్ చేయాల్సిందిగా వీళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా సూచిస్తూ, అందరూ దీన్ని ఉపయోగించుకోవాలి అనేటువంటిది కూడా తెలియజేస్తూ, ప్రత్యేకంగా బ్రాహ్మణ బంధువులందరికీ కూడా AB6 ఛానల్ ద్వారా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. AB6 ఛానల్కి, AB6 ఛానల్కి సంబంధించిన యాజమాన్యానికి, పనిచేసేటువంటి కెమెరామెన్లకి, దానికి సంబంధించినటువంటి సిబ్బంది అందరికీ కూడా, బ్రాహ్మణ బంధువులకు, వైశ్య బంధువులందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. సిబ్బందికి, పోలీసు వారికి అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. ఒక సదుద్దేశంతో బ్రాహ్మణులకే కాకుండా బహుజనులకు కూడా భోజనం అందించాలనే తపన రాకుండా మొట్టమొదటిసారిగా బ్రాహ్మణ భోజనానికి అంకురార్పణ చేశాం. దాదాపు 5 నెలల క్రితం ప్రారంభమైన ఈ కేంద్రం శ్రీ సీతారామ నిత్యాన్నదాన సత్రం దాదాపు 800 మందితో ఈ 5 నెలల్లో భోజనం పెట్టగలిగాము. మిత్రుడు, నాకంత ఆత్మీయులు శ్రీ కిష్టయ్య గారు, శ్రీ రంగులూరు సత్యనారాయణ గారు, అయ్యా మీరు ఇంత భారం భరించలేరు, మా వైశ్యులను కూడా కొద్దిగా కలుపుకోండి అని ఒకసారి ఏదో సందర్భంలో అన్నప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చింది. నేను వెంటనే మరి బడిలో భోజనం పెడతారు, గుడిలో భోజనం పెడతారు, దానిలో అందరికీ ఏదన్నా ఆలయంలో ఉంటే ఉంటుంది, గుడిలో మాత్రం మన గాంధీ మహాత్ముడు లేకుంటే ప్రముఖులు ఉంటారు, మీరు రహదారి భోజనం పెట్టారు కదా, దేవాలయం లేదు కదా అనే తపన కొంతమందికి వచ్చినప్పుడు వెంటనే మరి గుడి నిర్మించడం అంటే చాలా కష్టం కాబట్టి శ్రీ సీతారామ పట్టాభిషేకం ఫోటో ఆవిష్కరణ శ్రీ హరికర వేణుగోపాలరావు గారి ద్వారా, అలాగే వైశ్య సంఘం తరఫున అంటే వైశ్యుల తరఫున నిత్యాన్నదాన సత్రాన్ని శ్రీ హరికర వేణుగోపాలరావు గారి స్వహస్తాలతో ఇక్కడ ప్రారంభించాము. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి రహదారి భోజనాన్ని ఏర్పాటు చేయడానికి తెలంగాణలో మొట్టమొదటి రహదారి భోజనంగా మేమే ఈ కార్యాన్ని చేస్తున్నాము. ఇంత మంచి కార్యక్రమానికి విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చిన శ్రీ హరికర వేణుగోపాలరావు గారికి ప్రేమపూర్వకంగా అటు బ్రాహ్మణ తరఫున, ఇటు వైశ్యుల తరఫున పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాం సార్.
ఇట్లాంటి అద్భుతమైన భోజనానికి ప్రభుత్వ సహకారం కూడా మీ నుంచి అందుతుందని ఆశిస్తూ మీకు ఈ సీతారామ అన్నదాన క్షేత్రం డైరెక్టర్ల తరఫున వైద్య ప్రముఖుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అండ్ అడ్వకేటు శ్రీ బాకరాజ్ హనుమంతరావు గారు, సరళ గారు, అలాగే శ్రీ కృష్ణయ్య గారు, శ్రీ కులకంటి వెంకటరావు శర్మ గారు, లావణ్య గారు, శేఖర్ గారు, వీళ్ళందరూ కలిసి ఇంత పెద్ద భోజనాన్ని కరువైన సత్రం కంటే అద్భుతంగా తీర్చిదిద్దడానికి ఇక వైశ్యులు ముందుకు రావాల్సిందిగా కోరుకుంటూ, మేము బ్రాహ్మణ భోజనం అందించడం కాదు, అంతో ఇంతో మేము స్థితిమంతులుగా ఈ తాళ్ళకు వచ్చాం కాబట్టి మీరు మాకు సహకారం, మేము మీకు సహకారం అందిస్తే 100 మందికి భోజనాలు పెడతాము. దయచేసి మీరు కూడా సహకరించవలసిందిగా కోరుతూ మరోసారి హర్కార్ వేణుగోపాలరావు గారికి మా బండారు సోదరుల తరఫున బండారు రామ్మోహన్ రావు, బండారు రామపండితరావు గారు మా సకుటుంబ సమేతంగా మీకు స్వాగతం పలుకుతున్నాం సార్. థ్యాంక్ యూ.